హలో గైస్, నేను మీ నరసింహ ట్రక్ అండ్ లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇప్పుడే స్టాండ్ దగ్గరికి అయితే వచ్చిన. 4 బండ్లు అయితే ఉన్నాయి నా బండితో కలిపి. అటుపక్క ఇంకొక బండి ఉంది, మహేష్ బండి. అడ్డ మీదకి ఇప్పుడే ఒక కిరాయి అయితే వచ్చింది, హౌస్ షిఫ్టింగ్ అనమాట. మహేష్ మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకో బండి అతను ఆయన దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు, చెడగొట్టద్దు. ఆయన ఎంతకన్నా లాభమన్నా మాట్లాడుకొని నష్టమన్నా మాట్లాడుకొని మనకు సంబంధం లేదు. ఒకరి కిరాయి మాట్లాడేటప్పుడు మనం వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ మాకు అందరం అయితే ఆటో స్టాండ్లో నిర్ణయం తీసుకున్నమాట. ఓకేనా? ఆయన తక్కువ మాట్లాడుకున్నా ఎక్కువ మాట్లాడుకున్నా ఆయనకే వదిలేస్తాను అనమాట. మధ్యలో మనం వెళ్ళామనుకో ఆయన చేస్తాడు, కిరాయి ఇంకా తగ్గిపోతుంది అని చెప్పేసి ఇంకొంచెం తక్కువ చెప్పినందుకు ఆయనకే నష్టం అయిపోతుంది అనమాట. సికింద్రాబాద్ నుంచి కట్కేసర్ వచ్చేసరికి అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. తలపానం తోకకొచ్చింది. మనం లోడ్ అయితే వేసుకున్నా, మనది వాటర్ ప్లాంట్ లోడ్ అనమాట. సికింద్రాబాద్లో లోడ్ అయింది. ప్రస్తుతం ఇక్కడ నేను ఎక్కడ గట్కేసర్ దగ్గర ఉన్నా, చూస్తున్నారు కదా. ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రోడ్ అంతా. గట్కేసర్ చౌరస్తా దాటి ముందుకు వచ్చాను కొంచెం. ఇప్పుడైతే ఇక హైవే ఎక్కేసాం అనమాట. మనం ఎక్కడ అన్లోడ్ చేయాలంటే ఇది మర్రిగూడెం ఉంది కదా, రాగిరి దాటిన తర్వాత అది ఏమంటారంటే మూటకొండూరు రోడ్లో ఉంటుంది అనమాట అన్లోడింగ్ పాయింట్, ఆరేగూడెం అని. అక్కడైతే అన్లోడ్ చేయాలి. సికింద్రాబాద్ నుంచి గట్కేసర్ వచ్చేవరకు అయితే అసలు అడుగడుగున పోలీసులే ఉన్నారు. అయినా కానీ ఎవరు నన్ను అసలు కూడా ఆపలేదు, ఎందుకంటే హైట్ లోడ్ ఉంది. అందుకే నాకు కొంచెం ఆపుతారేమని భయం ఉండే, కానీ ఎవరైతే కూడా ఆపలేదు. ఎందుకంటే వాటర్ ప్లాంట్ కదా, సో ఆ లైట్ వెయిట్ ఎవరైతే ఏం ఆపలేదు. ఆపి చాలా రాస్తారనుకున్నా, కానీ ఎవరైతే నన్ను అయితే వాళ్ళకు కూడా తెలుసు ఏ లోడుకు రాయాలి కేసు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా తెలుసు. అందుకనే నా బండి ఆపలేదేమో. నేనైతే అన్ని డాక్యుమెంట్తోనే ఉన్నా, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. షెట్ కూడా వేసుకున్నా, ఎందుకంటే షెట్ వేసుకోలేదన్న వంకతో కూడా కేసు రాయొచ్చు. అందుకని నేను ఏం చేసినంటే షెట్ వేసుకున్నా. మీకు లోడు చూపిస్తా, బండి ఆపినప్పుడు ఎంత హైట్ అనేది ఉందనేది నేను లోడ్ చూపిస్తా. కానీ ఇదైతే లోకల్ ట్రిప్ అనమాట. ఎప్పుడో సాయంత్రం 3 గంటలకో 4 గంటలకో వచ్చింది కాలు. ఇక వెళ్ళిపోయినా ఎమ్మటినే లోడ్ అయిపోయింది. సిటీ దాటేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు ఎంత అయితే అనుకుంటున్నాం, కరెక్ట్ 5 అవుతుంది. గట్కేసర్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి దాదాపు ఇంకొక గంటన్నర సేపట్లో వెళ్ళిపోతాం. మ్యాక్సిమం గంట సేపట్లో అయితే అన్లోడింగ్ పంటకి అయితే వెళ్ళిపోతాం. నేను తీసుకెళ్ళేది వాటర్ ప్లాంట్ కదా, ఇది మనం ఎట్లా కూడా పెట్టుకోవచ్చు, మనం కమర్షియల్ కూడా వాడుకోవచ్చు వాటర్ ప్లాంట్. చీకటి అయింది, చల్లగా గాలి వస్తుంది. డ్రెస్ వేసుకున్నా కాబట్టి జర హెచ్చగా ఉంది. కానీ ఫ్రెండ్స్ చూడండి, ఫుల్ చీకటి అయిపోయింది కదా. ఇది వరంగల్ హైవే అనమాట. ఇక్కడ లెఫ్ట్ పోతే భువనగిరి నుంచి వచ్చినాం అనమాట. అక్కడి నుంచి వచ్చి ఆ ముందుకు వెళ్ళి యూటర్న్ చేసుకొని ఈ రూట్లో వచ్చినాం అనమాట.
చూస్తారు కదా, ట్యాంక్ ఒకటి, ప్లాస్టిక్ ట్యాంక్ ఒకటి, దానికి సంబంధించిన మెటీరియల్ అనమాట. చూసారు కదా, ఇది మూటకొండూరు రోడ్డు. ఈ రోడ్లో వెళ్ళాలి మనము. ఆరగూడెం, మూటకొండూరు కంటే ముందే అనమాట. ఆరగూడెం మూటకొండూరు కంటే ముందే అనమాట. ఇప్పుడైతే ఆ రోడ్డుకు మళ్ళీ మనము ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఓకేనా, ఇప్పుడైతే మనం చీకటి అయిపోయింది. లోడు చూసినో లేదో కనబడదో లేదో కానీ చీకటి అయితే అయిపోయింది. ఇది మొత్తము సింగిల్ రోడ్. ఇది సింగిల్ రోడ్ అయినా సరే కానీ రోడ్ మాత్రం బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. మరి ఆరనే వస్తలేదు చక్కగా. 10 లక్షల బండి ఆరనే చక్కగా లేదు. ఈ కాక సైడ్ ఇస్తలేడుగా.